ఈ ప్యానల్ వచ్చేసరికి మీకు ప్యానల్ లో మీకు 2 టచ్ పెన్స్ వస్తాయి. ఓకే, 2 టచ్ పెన్స్ ఎక్కడే వస్తాయి. ఇక్కడ ఒకటి మీకు వస్తాయి. అలాగే మీకు బ్లూటూత్ రిమోట్ వస్తుంది. ఇది బ్లూటూత్ రిమోట్, ఐఆర్ రిమోట్ కాదు. బ్లూటూత్ రిమోట్ వచ్చేసరికి మీకు బ్లూటూత్ పేర్ చేసుకొని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. హోమ్ బటన్ కానీ, బ్యాక్ బటన్ కానీ, సో వాల్యూమ్ ఇంక్రీజ్ కానీ, వాల్యూమ్ డౌన్ కానీ, పవర్ ఆఫ్ కానీ. సో అలాగే మీకు ఈ బ్లూటూత్ లో ఏంటంటే ఐదర్ మీ డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు, సైమల్టేనియస్లీ మీ మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీ నెట్ బ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ఎందుకు కనెక్ట్ చేసుకోవచ్చు అని మొబైల్ వచ్చి ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం, బ్లూటూత్ ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం. నెక్స్ట్ మీ నెట్ బ్యాండ్స్ దేనికోసం అంటే ఈ ఆడియోని మీ ప్యానల్ లో కాకుండా కనెక్ట్ చేసుకోవచ్చా? మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ కనెక్ట్ చేసి స్క్రీన్ షేర్ చేయొచ్చు. స్క్రీన్ షేర్ చేయొచ్చు. ఎన్ని ల్యాప్టాప్స్ సైమల్టేనియస్? 2 టైప్స్ ఉన్నాయి సార్. వన్ ఈస్ ఫిజికల్, వన్ ఈస్ వైర్లెస్. సో వైర్లెస్ వచ్చేసరికి మీకు టోటల్ మీరు 9 డివైస్ మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. అయితే మీ మొబైల్ కానీ, మీ ల్యాప్టాప్ కానీ 9 డివైస్. ఫిజికల్ గా వచ్చేసరికి ఇక్కడ మీకు HDMIs ఉన్నాయి, బ్యాక్ ఎండ్ DP పోర్ట్ ఉంది, VGA పోర్ట్ ఉంది, మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వైర్లెస్ లో వచ్చేసరికి మీకు మీరు ప్రొజెక్ట్ చేసిన తర్వాత మీ ల్యాప్టాప్ ని కంట్రోల్ ఆపరేట్ చేయొచ్చు. సో మీ ల్యాప్టాప్ ఎంటైర్ ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు టచ్ తో. సో ఫిజికల్ గా కనెక్ట్ చేసినప్పుడు HDMI వచ్చేసరికి వీడియోకి యూజ్ చేస్తారు. టచ్ కేబుల్ అని ఉంటుంది. ఇది కొంచెం చూడండి, మీరు టచ్ కేబుల్ అంటే మీ ప్రింటర్ కేబుల్ ఏదైతే ఉందో టైప్ A టు టైప్ B ఇంటర్ఫేస్ ఈ కనెక్ట్ చేస్తే అప్పుడు మీ ల్యాప్టాప్ ని ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. వన్ ఈస్ ఫిజికల్, వన్ ఈస్ వైర్లెస్. సో వైర్లెస్ కోసం మీరు కంపల్సరీగా వండర్కాస్ట్ అప్లికేషన్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయాలి. సెకండ్, లేదు నా వండర్కాస్ట్ అంటే నేను డైలీ యూజ్ చేసేది కాబట్టి నేను ఇన్స్టాల్ చేస్తాను, ఎవరైనా కస్టమర్ వచ్చి వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళు మిరాకాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా వాళ్ళు విండోస్ ప్లస్ ఏ బటన్ వాళ్ళు ప్రెస్ చేస్తే ఈ ప్యానల్ వాళ్ళకి ఆ వైర్లెస్ అడాప్టర్ లో కనిపిస్తుంది. సింపుల్ ప్యానల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్యానల్ కి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. సో ఓన్లీ వీడియో ప్రొజెక్షన్ మాత్రమే మిరాకాస్ట్ లో వాళ్ళు కంట్రోల్ చేయాలంటే అవ్వదు. సో ఈ అప్లికేషన్ వేసుకుంటే మీకు వాళ్ళ దాంట్లో వేసుకుంటే మీ ఎంటైర్ మీ ల్యాప్టాప్ ని ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఇదే అప్లికేషన్ తో మీరు రివర్స్ కూడా ఇదే ప్యానల్ ని రివర్స్ గా 9 డివైస్ లో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైతే ఆపరేటింగ్ అవుతుందో మీ 9 డివైస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి కూడా మీరు ఆ డివైస్ ని మీరు మీ ఫోన్ నుంచే ఈ డివైస్ నేను ఆపరేట్ చేయొచ్చు రివర్స్ మిర్రరింగ్ స్క్రీన్ లో. ఓకే, సో కమింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు 4K డిస్ప్లే వస్తుంది సార్. ఓకే, సో అలాగే మీకు ఇది 9" టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది. ఓకే, 7" టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది. అలాగే మీకు ఇది యాంటీ స్క్రాచ్ అన్నమాట, యాంటీ స్క్రాచ్. ఓకే, యాంటీ రెసిస్టెంట్ అనమాట. మీరు చూడండి, నేను యాంటీ స్క్రాచ్ పిల్లలు దొబ్బినా కూడా ఏం కాదు. 9" టెంపర్డ్ గ్లాస్. సో మీకు వచ్చేసరికి కొంచెం కింద కూడా ఏం కాదంటారా? మీకు ఇది మీకు 9" ఒక హెవీ ఉంటుంది ఫోర్స్. ఒకవేళ మీరు ఎడ్జెస్ లో కానీ లేదంటే ఒక మన ఇది ఉంటుంది కదా, మన స్క్రూ డ్రైవర్ చేసుకొచ్చి కార్నర్ లో ఇలా వచ్చారనుకోండి, కార్లలో డ్యామేజ్ అయిపోతుంది. సో మన ఈ సెంటర్ లో ఏదైతే సెంటర్ ఉందనుకున్నాం, ఈ సెంటర్ మీకు ఎక్కడ డ్యామేజ్ ఫోకస్. ఈవెన్ నేను ఒక పెన్సిల్ తీసుకొచ్చి షార్ప్ పెన్సిల్ తీసుకొచ్చుకొని ఇక్కడ డ్రా చేసిన ఇక్కడ స్క్రాచెస్ ఏం పడవన్నా. బట్ మీరు అదే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ గుద్దాను అంటే పగులుతుంది సార్ ఏదైనా. ఇది ఎందుకు హెవీగా ఉంటుందంటే మీకు ఆల్మోస్ట్ 40 to between 35 to 40 kgs ఉంటుంది. ఎందుకంటే టచ్ ప్యానల్ మీకు బ్యాక్ ఎండ్ ఒక స్క్రీన్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ స్క్రీన్ కి మధ్యలో టచ్ ప్యానల్ ఉంటుంది. సో ఇది 0 గ్యాప్ బాండింగ్ అంటారు దీన్ని. సో ఈ 0 గ్యాప్ బాండింగ్ వల్ల మీరు ఏదైనా మీరు రాసేటప్పుడు సో మీకు స్మూత్ అనేది మీకు ఇక్కడ గ్యాప్ అనేది కనిపించదు. మీకు పెన్ కి రాసే దాంట్లో మీకు ఎక్కడ గ్యాప్ ఉంటుంది, అది 0 గ్యాప్ బాండింగ్ అంటారు. అదే మీకు ఈ ప్యానల్ టు ఈ టచ్ స్క్రీన్ అనేది గ్యాప్ ఉంది అనుకోండి, మీరు రాసే దాంట్లో మీకు గ్యాప్ కనిపిస్తుంది అనమాట. సో అందులో మీకు వచ్చేసరికి మీకు అగైన్ మీకు టోటల్ 19 టూల్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ది కెమెరా పార్ట్ వచ్చేసరికి మీకు ఈ కెమెరా పార్ట్ అనేది మీకు కెమెరా చూస్తే టోటల్ 48 మెగాపిక్సెల్ ఇమేజ్ రిజల్యూషన్. అది వీడియో అనుకోండి మీకు 8 మెగాపిక్సెల్ రిజల్యూషన్ అన్నమాట. ఇందులో మీకు ఏ ఫీచర్స్ కూడా నేను చూపిస్తుంటాను. సో ఇది వచ్చేసరికి టోటల్ వైట్ మోడ్ అన్నమాట. సో మీకు ఇందులో మైక్రోఫోన్స్ ఉన్నాయి. టోటల్ మీకు 4 లెఫ్ట్ 4 రైట్ ఉంటాయి. టోటల్ 8 మైక్రోఫోన్స్ అప్ టు 12 మీటర్స్ వరకు పికప్ చేస్తుంది ఆడియో డిస్టెన్స్. ఒకవేళ మీరు VCs రన్ చేసుకున్నారు. సో ఇందులో మీకు 2 మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఆటో ఫ్రేమింగ్ అంటే మీరు ఎవరైతే పర్సన్స్ విత్ ఇన్ ద క్యామ్ ఉన్నారో వాళ్ళు మటుకు జూమ్ చేసి ఆటో ఫ్రేమ్ చేసుకుని పెట్టుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మీకు స్పీకర్ ఫ్లో ఉంది. సపోజ్ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా వాయిస్ ని పికప్ చేసి నన్ను మాత్రమే జూమ్ చేస్తుంది అనమాట. ఇది స్పీకర్ ఫ్లో. సో ఒకవేళ మీరు మాట్లాడారనుకోండి ఒక 2 minutes దాని వాయిస్ పికప్ చేసుకున్న మీకు జూమ్ అవుతున్నాను.
సో ఇక్కడ మీకు వీడియో కావాలంటే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, కెమెరా కావాలంటే కెమెరా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇదే క్యామ్ కంట్రోల్ ని మీరు మొబైల్ ద్వారా కూడా క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కంట్రోల్ చేయొచ్చు క్యామ్. సో అగైన్ మీకు ఇక్కడ స్పీకర్స్ ఏదైతే చూస్తున్నారో స్పీకర్స్ వచ్చేసరికి టోటల్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 30 వాట్స్ స్పీకర్స్ ఉంటాయి, బ్యాక్ ఇన్ 25 వాట్స్ ఎక్స్ట్రా సబ్ ఊఫర్స్ ఉంటాయి, టోటల్ 55 వాట్స్ ఉన్నాయి. నేను ఈ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. అలాగే మీకు గూగుల్ ఏదైతే నేను ఈడిఎల్ఏ సర్టిఫైడ్ అన్నాను, ఈ గూగుల్ అనేది గూగుల్ సూట్ మొత్తం మీకు బై డిఫాల్ట్ వచ్చేస్తున్నాను. అది నాన్ ఈడిఎల్ఏ సిరీస్ లో రాదండి, మీరు ఒక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గూగుల్ సర్టిఫైడ్ వాటి లేదంటే గూగుల్ సర్వీసెస్ ఏదైతే మీకు లేటెస్ట్ అప్డేట్ అవుతున్నా కానీ, గూగుల్ ప్రొటెక్షన్ రిలీజ్ చేస్తున్నా కానీ, దాని లేటెస్ట్ యాప్స్ వస్తున్నా కానీ కంపాటబుల్ అనేది దీన్ని చూపిస్తాం. సో ఈ ప్యానల్ వచ్చేసరికి మీకు ఆండ్రాయిడ్ 13 వరకు మీకు సపోర్ట్ అవుతుంది. 1 year ఓఎస్ అప్గ్రేడ్ ఇస్తాము, ఆండ్రాయిడ్ 14 వరకు అప్గ్రేడ్ ఇస్తాం మీకు. ఓకే, మీరు ఇక్కడ ఇంకోటి సపోజ్ మీ దాంట్లో మీకు మల్టిపుల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి మల్టీ యూజర్ అథెంటికేషన్. సో ఎవరు లాగిన్ వాళ్ళే చేయొచ్చు, అడ్మినిస్ట్రేటర్ కాకుండా టోటల్ మీరు 9 యూజర్స్ ఎక్స్ట్రా, అడ్మినిస్ట్రేటర్ తో కలిపి 10 యూజర్స్. సపోజ్ సైన్స్ టీచర్ ఉన్నా కానీ, మ్యాథ్స్ టీచర్ ఉన్నా కానీ వాళ్ళ లాగిన్స్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో వాళ్ళ డేటా మటుకు వాళ్ళకే కనిపిస్తుంది, మిగతా సైన్స్ డేటా మ్యాథ్స్ టీచర్ కి కనిపించడం. ఎవరి ఆప్స్ వాళ్ళకి ఉంటాయి, ఎవరి డేటా వాళ్ళకే కనిపిస్తుంది. సో ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే మిగతా అన్ని వాళ్ళు మానిటర్ చేయగలుగుతా ఉన్నారు. సో అగైన్ ఇక్కడ మీకు ప్యానల్ లో మీరు ఈమెయిల్ సెట్టింగ్స్ కానీ, ఒకవేళ మీరు వైట్ బోర్డ్ లేదని రాసిందని ఈమెయిల్ పంపించుకోవాలనే ఈమెయిల్ పంపించుకోవచ్చు. ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఉంది. ఇన్పుట్ సోర్స్ ఏంటండి, మీకు ఇక్కడ మల్టిపుల్ సోర్సెస్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఆండ్రాయిడ్ మీకు బై డిఫాల్ట్ వస్తుంది, పీసీ ఉంది. సపోజ్ మీరు విండోస్ వాడాలనుకుంటే ఈ ప్యానల్ బ్యాక్ సైడ్ మీకు ఓపీఎస్ స్లాట్ అని ఉంది. సో ఇక్కడ ఓపీఎస్ స్లాట్ వచ్చేసరికి 80 పిన్ తో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఓపీఎస్ మీరు పర్చేజ్ చేసుకుని డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు విండోస్ రన్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు షార్ట్ కట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో సింపుల్ గా మీరు ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ లో ఉంది, పీసీ కావాలంటే పీసీ షిఫ్ట్ అవ్వచ్చు. లేదా మీరు ఎక్స్టర్నల్ ఏదైనా సోర్సెస్ HDMI కానీ కనెక్ట్ చేశారనుకోండి, మీరు HDMI 1, HDMI 2, HDMI 3. సో ఇక్కడ మీరు టైప్ సి 1, టైప్ సి 2, బీజీఆర్, డిపిఆర్. బీజీఆర్ వస్తే ఓల్డ్ వర్షన్ ఉంటాయి, డిపి కూడా కొత్తగా వచ్చే వాటిలో డిపి డిస్ప్లే పోర్ట్స్ ఉంటాయి. టైప్ సి 1, టైప్ సి 2 వచ్చేసరికి మీకు మీ యాపిల్ మ్యాక్ బుక్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మీరు మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా కానీ ఈ టైప్ సి పోర్ట్ వచ్చేసరికి 65 వాట్ ఛార్జింగ్ ఇస్తుంది. బ్యాక్ అండ్ టైప్ సి వచ్చేసరికి 10 వాట్ ఛార్జింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీకు కెమెరా ఉంది, ఇప్పుడు మీరు బిల్ట్-ఇన్ కెమెరా ఉంది. లేదా నాకు ఎక్స్టర్నల్ కెమెరా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు యూఎస్బీ ద్వారా ఏదైనా కెమెరా కనెక్ట్ చేసుకోవాలంటే మీరు ఆ యూఎస్బీ కెమెరా స్విచ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ మీకు స్పీకర్ ఉంది. ఒకవేళ మీరు నెక్ బ్యాండ్స్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకున్నాను అవుట్పుట్ కి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే మీకు డివైస్ పర్మిషన్స్ ఉన్నాయి. సపోజ్ మీ ఐటీ అడ్మినిస్ట్రేటర్ మానిటర్ చేయాలి లేదంటే ఆఫ్ చేయాలంటే మీరు వైఫై డిసేబుల్ చేసుకోవచ్చు. మీకు ఎందుకంటే ఇక్కడ మీకు ఫిజికల్ గా ల్యాన్ కేబుల్స్ ఉన్నాయి, 2 ల్యాన్ కేబుల్స్ ఉన్నాయి, మీరు 2 యూజ్ చేసుకోవచ్చు, 2 గిగాబిట్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ మీకు కాపీ పర్మిషన్స్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ సింపుల్ గా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ కాపీ చేసి పేస్ట్ చేస్తా ఉంటే ఆ పర్మిషన్స్ ప్రాంప్ట్ ఇస్తా ఉంటుంది అనమాట. అది మీరు అడ్జస్ట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా బ్లూటూత్ సార్, వాటి బ్లూటూత్ రిమోట్ ఉంటుంది. వాటి వచ్చరికి మీరు మొబైల్ కానీ మీ నెక్ బ్యాండ్స్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఇక్కడ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఫైల్స్ ఇక్కడ రిసీవ్ అవుతా ఉంది. ఇంకా ఇవన్నీ కావాలి సార్ ఆండ్రాయిడ్ లో అప్లికేషన్ మేనేజ్మెంట్ కానీ, డేట్ అండ్ టైం కానీ, లాంగ్వేజ్ కానీ. బోర్డు ఓపెన్ చేయండి. లో వచ్చేసరికి మీకు ఫస్ట్ ఆప్షన్ స్ప్లిట్ స్క్రీనింగ్ ఉంటుంది. మీకు డ్యూయల్ కాకుండా మాక్సిమం 3 స్ప్లిట్ స్క్రీన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ వచ్చేసరికి ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు సాల్వింగ్ మెథడ్ లో ఏదైతే వాళ్ళు రాయాలో వాళ్ళ బాక్స్ లోనే వాళ్ళు రాసుకోగలుగుతారు, పక్క బాక్స్ లోకి వెళ్ళాలి. సో ఇది స్ప్లిట్ స్క్రీన్ వైట్ బోర్డ్. సో అట్ టైం 3 మెంబర్స్ రన్ చేసుకోవచ్చు. 3 మెంబర్స్. లేదు నాకు స్ప్లిట్ స్క్రీన్ లేకుండా మీరు రాయాలి అంటే ఎట్ టైం 50 మెంబర్స్ రాయొచ్చు. సో ఈ ప్యానల్ వచ్చేసరికి మీకు మల్టీ టచ్ రైటింగ్ అని ఉంటుంది. ఓకే, సో మల్టీ టచ్ రైటింగ్ అంటే మల్టిపుల్ పర్సన్స్ సైమల్టేనియస్ గా రాయొచ్చు. సో మీకు అరౌండ్ మీకు టోటల్ 50% సైమల్టేనియస్ గా రాయొచ్చు. సో బట్ దేర్ ఇస్ నో బ్యారియర్స్ అన్నమాట. సో అగైన్ ఇక్కడ మీకు టెక్స్ట్ రికగ్నైజేషన్ ఉంటుంది. సో టెక్స్ట్ రికగ్నైజేషన్ లో సపోజ్ నేను నా పేరు రాసిన అనుకోండి, ఆటోమేటిక్ టెక్స్ట్ రికగ్నైజ్ చేస్తాను.
సో సరే, సో హాయ్ అని రాసిన కానీ ఇది క్యాపిటల్ కన్వర్ట్ చేస్తాం, బట్ దేర్ ఇస్ నో అదర్ ఇది సార్ మళ్ళీ రీజనల్ లాంగ్వేజ్. అలాగే షేప్ రికగ్నైజేషన్ ఉన్నారు. షేప్ రికగ్నైజేషన్ లో కూడా సో మీరు ఏదైతే డ్రా చేస్తారో స్పేస్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా మీకు రికగ్నైజ్ చేస్తారు. లేదు మీరు ఆటోమేటిక్గా మీరు పుల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ షేప్స్ ఉన్నాయి, 2D షేప్స్ ఉన్నాయి, 3D షేప్స్ ఉన్నాయి. సింపుల్ గా మీరు ఏ షేప్ కావాలో షేప్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేయాలి. సేమ్ ఇక్కడ మీకు ఇంకోటి మెనూ పొజిషన్ మీరు మూవ్ చేసుకోవడం. అలాగే బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసరికి మీకు మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. లేదా మీరు యూనిక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ చూస్ చేసుకోవచ్చు. లేదా మీరు యూనిక్ ఇమేజ్ కావాలి అంటే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అప్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. దెన్ మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ లోనే సపోజ్ నర్సరీ స్టూడెంట్స్ కానీ, రూలర్స్ కానీ, లేదా మ్యూజిక్ క్లాసెస్ ఏమన్నా ఇవ్వాలనుకున్నా కానీ సో వాళ్ళకి రెలవెంట్ ఇమేజెస్ కూడా ఉంది. లేదు మీ దగ్గర యూనిక్ ఉందంటే మీ యూనిక్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు విత్ బ్యాక్గ్రౌండ్. ఇది నోట్బుక్స్ కూడా ఉంటాయా? మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు నోట్స్ కూడా ఉంది సార్. ఇక్కడ మీకు నోట్ ప్యాడ్ అని ఉంది, నోట్ ప్యాడ్. అది కాదు, మనకి ఉంటాయి కదా మ్యాథ్స్ నోట్స్, హ్యాండ్ రైటింగ్ ఎలా చూపించుకోవడానికి. అది ఉంది సార్. ఇప్పుడు ఇందాక ఓపెన్ చేసారు లైన్స్ వచ్చాయి చూడండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇమేజ్ కావాలి, ఆర్ట్ ఇమేజ్. ఇప్పుడు మనం 3D ఎక్స్ప్లెయిన్ చేయగలం ఏదన్నా ఇమేజ్ Yes. ఇమేజ్ ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ పార్ట్. సో ఏదైనా మీకు వీడియో ఉందనుకోండి, వీడియో ఇక్కడ ఓపెన్ చేయొచ్చు సార్. అది మీరు 3D అని ఇమేజ్ మీరు ప్లే అవుతూ అంటున్నారు కదా, మీకు యాక్చువల్లీ అది టీచింగ్ యాప్స్ ఉంటాయి. టీచింగ్ యాప్స్ లో మీకు ఒక 3D వీడియో రన్ అవుతా ఉంటుంది. ఇది సపోజ్ HO2 CO2 లో కలిస్తే ఏమవుతుంది అనేది ఒక 3D రన్ అవుతుంది కదా, అది ఎడ్యుకేషనల్ యాప్స్ ఉంటాయి సార్ ఆండ్రాయిడ్. మీరు ఒకవేళ మీ దగ్గర 3D వీడియో ఉంటే వీడియో ఇక్కడ ఓపెన్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కంటిన్యూస్ గా ఆ వీడియోతో పాటు. సో ఇక్కడ మీకు అగైన్ ఇప్పుడు నేనైతే బ్రౌజర్ ఉందా, బ్రౌజర్ లో నేను ఇక్కడ వచ్చేసరికి నేను ఇమేజ్ లో సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ నేను ఇక్కడ పర్టికులర్ ఇమేజ్ ఉంది సార్, ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, లేదు నేను స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది, సింపుల్ స్క్రీన్ షాట్ చేసి నేను ఆ స్క్రీన్ షాట్ ని నేను బ్రౌజర్ లోకి తీసుకొస్తాను. ఓకే, సో ఇదొక పద్ధతి. లేదు నేను డైరెక్ట్ గా ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇన్సర్ట్ అన్నది ఇన్సర్ట్ ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఇదొక పద్ధతి, ఇమేజ్ ఇన్సర్ట్. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఇంకా షేప్స్ కూడా ఉన్నాయి, రూలర్స్ కంపాస్ ఉన్నాయి, ఫ్లో చార్ట్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా ఫ్లో చార్ట్ ఉంది అనుకోండి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫ్లో చార్ట్ ఆటోమేటిక్ గా మీరు ఆ ఫ్లో చార్ట్ ని డ్రా చేసి ఓకే ఇది స్టార్టింగ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అవి కాకుండా మీకు ఒక టాక్టిక్ బోర్డ్, ఒక గేమ్ ఉంది, స్టాప్ వాచ్ ఉంది, కౌంటర్ ఉంది, ఓటింగ్ మిషన్. ఓటింగ్ మిషన్ వచ్చేసరికి మీరు స్టూడెంట్స్ ని ఎలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఓటింగ్ మిషన్ స్కాన్ చేసి QR కోడ్ ద్వారా స్కాన్ చేసి సో మీరు అనాలిసిస్ అయితే వాళ్ళ పేజ్ అని తెలుసుకోవాలనుకున్నా మీరు ఓట్ సెలెక్షన్ చేసుకోవచ్చు, లేదా మల్టిపుల్ సెలెక్షన్ ఇవ్వచ్చు. మల్టిపుల్ సెలెక్షన్ లో ఏంటంటే టీమ్ ఏ, టీమ్ బి. ఓకే, అలాగే అనాలిసిస్ తీసుకొని మీరు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అంతమంది స్టూడెంట్ తీసుకొని ఇప్పుడు నా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు 3 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ నేను ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట ఓటింగ్ మిషన్. సో ఇక్కడ మీకు వచ్చేసరికి మీరు ఒకసారి మీరు అది చెక్ చేయొచ్చు, మీరు ఎలా నోట్ ప్యాడ్ మీద ఎలా రాస్తున్నా అంతే ఫీల్ ఉంటుంది. సో మీరు సింపుల్ గా పామ్ పెట్టేసి పామ్ తో అరేంజ్ చేయొచ్చు. ఒక పామ్ యొక్క అరేంజ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదు నేను సింపుల్ గా పర్టికులర్ యొక్క ఆబ్జెక్ట్ ని నేను క్యాప్చర్ చేసి అంటే డిలీట్ చేయాలన్నా డిలీట్ చేయొచ్చు, లేదంటే నేను దాన్ని కాపీ చేయాలన్నా కాపీ చేయొచ్చు. ఇది నేను 2 కాపీలు క్రియేట్ చేస్తాను. అలాగే నేను బ్యాక్ ఎండ్ దాన్ని కలర్ చేంజ్ చేయాలన్నా కలర్ చేయొచ్చు. లేదు నేను దాన్ని హైలైట్ చేసేసి ఇక్కడ హెడ్డింగ్ లాగా కూడా నేను పెట్టవచ్చు. సో లాకింగ్ అనమాట, దాన్ని లాక్ చేయండి. సపోజ్ నేను లాక్ చేశాను అనుకోండి, లాక్ అయిపోతుంది అనమాట. సో అంటే అన్లెస్ నేను అన్లాక్ చేస్తాను. సో ఒకవేళ మీరు పొరపాటున తుడిపేశారనుకుంటే అండూ చేయొచ్చు. ఓకే, సో ఇందులో వచ్చేసరికి మీకు పేజెస్ వచ్చేసరికి మీకు అప్ టు 50 పేజెస్ వరకు ఉంటాయి. ఈచ్ పేజ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఇది క్యాన్వాస్ ఉంటుంది ఈ పేజ్. సపోజ్ మీ పేజ్ మీరు ఇట్లా అన్లిమిటెడ్ క్యాన్వాస్ మూవ్ చేసుకుంటే వెళ్ళవచ్చు. సో మీరు మల్టిపుల్ పేజెస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు మల్టిపుల్ పేజెస్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చు. ఇలా డిలీట్ చేయాలంటే పర్టికులర్ పేజ్ కూడా డిలీట్ చేయొచ్చు. సో లేదు ఆల్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఈ పేజ్ మీరు షేర్ చేయాలంటే ఈమెయిల్ ద్వారా షేర్ చేయొచ్చు, అలాగే QR కోడ్ ద్వారా షేర్ చేయొచ్చు. అలాగే ఈ ఫైల్ క్లాస్ రికార్డ్ అవుతుందా? కెమెరా ద్వారా రికార్డ్ అవుతుందా? ఫ్రంట్ సైడ్ రికార్డ్ అవుతుందా? లేదు సార్, కంటిన్యూస్ గా రికార్డింగ్ ఇది ఓన్లీ PC కోసం మీకు అవసరం.
లేదు మీరు పర్టికులర్ గా ఐడియల్ కండిషన్ లో మీరు సబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు రికార్డ్ చేయాలంటే మీరు కెమెరా యాప్ ఓపెన్ చేసి రికార్డింగ్ చేయొచ్చు. లేదు సబ్జెక్ట్ చెప్తూ కెమెరా యాప్ ని బ్యాక్ ఎండ్ రన్ చేసి రికార్డ్ చేయాలంటే అవ్వదు. టీచర్ చెప్తూ ఉంటారు, ఆ. పిల్లలు ఒక 30 మెంబర్స్ కూర్చో ఉంటారు. సో మనం ఎవరు అల్లరి చేస్తున్నారు అనేది అది మనం చేయడం సార్, అది ఓన్లీ బీసీ కోసం. ఆ కేసులో ఏం చేయాలంటే మీరు ఈ టీచింగ్ యాప్ క్లోజ్ చేసి చేస్తాం. సో ఈ విధంగా ఇంకోటి మీకు మీరు ఈ ఎనేబుల్ చేయకుండా ఫ్రంట్ ఎండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మనకు 65 ఇంచ్ కి మనకి అట్లీస్ట్ 2 మీటర్స్ డిఫరెంట్ ఉన్నారు. 2.5 75 ఇంచ్. ఇప్పుడు మనం ఎలా ఇంట్లో టీవీ ఎలా మనం ఎంత డిస్టెన్స్ లో పిల్లల్ని కూర్చోబెడతామో సేమ్ 85 ఇంచ్ ఈ డిస్టెన్స్ సరిపోతుందా? 85 కి ఇంకా లిటిల్ బిట్ కొద్దిగా వెళ్ళాలి సార్, ఎందుకంటే స్క్రీన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా బ్యాక్ వెళ్ళాలా? బ్యాక్ వెళ్ళాలి, అట్లీస్ట్ 3 మీటర్స్ ఉండాలి సార్. ఎందుకంటే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనేది కొద్దిగా వాళ్ళు కంటిన్యూస్ చూసారంటే ఐ స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే మనం స్క్రీన్ ని కంటిన్యూస్ గా చూస్తున్నాం అంటే ఈవెన్ మన మొబైల్ ఫోన్ చూసినా కానీ మన ఐ స్ట్రెయిన్ అవుతుంది. సో మీకు ఒకవేళ కలర్ టెంపరేచర్ ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోని కలర్ టెంపరేచర్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో మీ ఇది కూల్ కలర్ మోడ్ చూడండి, ఇంకా కొద్దిగా డిక్రీజ్ చేసింది. వార్మ్ కలర్ మోడ్ ఇంకొద్దిగా. సో ఇది ఏం చేస్తా అంటే కొద్దిగా మనకి ఇంకా రెడ్యూస్ చేస్తున్నాం ఐ స్ట్రెయినర్స్. సో మీకు వచ్చేసరికి ఇక్కడ వైఫై వచ్చేసరికి మీకు వైఫై సపోర్ట్ అవుతుంది, అలాగే వైర్డ్ సపోర్ట్ అవుతుంది. వైర్డ్ వచ్చేసరికి మీకు టూ పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ ప్యానెల్ సెల్ఫ్ హాట్స్పాట్ జనరేట్ చేస్తాం. సో ఈ ప్యానెల్ ని మీరు స్కూల్ మొత్తానికి ఏమైనా మీకు డిజిటల్ క్లాస్ ఉందంటే వాళ్ళు ఈ ప్యానెల్ కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇన్ దట్ కేస్ సో అందరూ ఒకే నెట్వర్క్ లో ఉంటారు. సో వాళ్ళు ఏదైనా షేర్ చేయాలన్నా కానీ వాళ్ళు మీరు షేర్ చేసిన వైట్ బోర్డ్ ఏదైనా క్యూఆర్ కోడ్ వాళ్ళు స్కాన్ చేయాలన్నప్పుడు మీరు ఇక్కడ రాశారు, దాన్ని ఇక్కడ మీరు సేవ్ చేస్తున్నారు. సేవ్ చేసేటప్పుడు వచ్చేసరికి మీకు 3 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి బోర్డ్ ఫార్మాట్, ఇంకోటి పీడబ్ల్యూబీ, ఇంకోటి పిక్చర్. ఇక్కడ పీడబ్ల్యూబీ అంటే వర్చువల్ వైట్ బోర్డ్ అనమాట. ఇది ఒకవేళ మీరు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు రీఓపెన్ చేసినా మీరు ఎడిట్ చేయొచ్చు. బట్ ఈ ఓల్డ్ ఫార్మాట్స్ ఈ వాళ్ళ ఫార్మాట్స్ మీరు ఎడిట్ చేయలేదు. ఇక్కడ మీకు షేరింగ్ ఉంది, ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. పిల్లలు ఏం చేస్తారు, సింపుల్ గా డిజిటల్ క్లాస్ లో వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారంటే వాళ్ళకి ఆటోమేటిక్ పేజ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ చేస్తే ఆటోమేటిక్ ఆ పేజ్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మీకు మల్టిపుల్ పెన్స్ ఉంటాయి. పెన్ను, బాల్ పెన్ను, పెన్సిల్ ఉంటుంది. కలర్ చేంజ్ చేసుకోవచ్చు, పిక్సెల్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు రాసేదాన్ని ఒకసారి మీరు హ్యాండ్స్ ఆన్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది సార్ ఎంత వైట్ బోర్డ్ ఎంత ఫాస్ట్ గా ఉంది రెస్పాన్స్ అని మీరు చూడవచ్చు. సో ఇంకా మీకు మల్టిపుల్ అప్లికేషన్స్, ఇప్పుడు మనం మొబైల్ ఎలా 2 అప్లికేషన్స్ రన్ చేస్తామో అలాగే మీకు 2 అప్లికేషన్స్ రన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీకు చూడండి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. సో ఆటోమేటిక్ గా స్ప్లిట్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసరికి మీకు ఆప్షన్ ఏంటంటే మీకు మల్టీ విండో అని ఉంది. మీరు విండోస్ అప్లికేషన్ ఎలా వాడతారో, సపోజ్ మీరు విండోస్ అనుకోండి ఇట్లా 4 పేజ్లు ఓపెన్ చేసుకుంటారు. సేమ్ అలానే ఈ కేసు వచ్చేసరికి మీకు మల్టీ విండో అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఎనేబుల్ విండో అని ఉంది. సో ఇలా విండోస్ అనేది 4 విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు సైమల్టేనియస్ రన్ చేయడానికి. సో మీకు అది అదర్ టైం వచ్చేసరికి మీకు దీనిలో వచ్చేసరికి మీకు ఈ పోర్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు HDMI 1 ESP 3.0 ఉంది. 2.0 వచ్చేసరికి ఒకటే 2.0 ఉంది, మిగతా ESP 3.0. మీకు 3 టచ్ కేబుల్స్ ఉంటాయి, 3 HDMI ఇన్స్ ఉన్నాయి, మీకు HDMI అవుట్ ఉంది. ఒకవేళ మీరు ఫిజికల్ గా కేబుల్ ఇంకొక స్క్రీన్ కనెక్ట్ చేయాలి, సపోజ్ ఏదైనా పెద్ద ఈవెంట్ అవుతుంది, ఇక్కడ ఒక స్క్రీన్ ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారు అనుకోండి, టోటల్ 3 స్క్రీన్స్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి మీరు ఫిజికల్ గా కేబుల్ రన్ చేయొచ్చు, వైర్లెస్ గా కూడా రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఇది